నమస్తే అండి. ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ క్లాస్ FET ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అండి. సో FET ఈజ్ ఏ 3 terminal device. Okay, FET is a 3 terminal device అండి. The 3 terminals are source, drain and gate. Okay, FET లో 3 terminals ఉంటాయి మనకి. అవి source, drain and gate. FET is a unipolar device. FET అనేది ఒక unipolar device అండి. That is output current is due to majority charge carriers only. Okay, FET is a unipolar device, that is output current is due to only majority charge carriers. Okay, next point, in FET output current can be controlled by electric field. Okay, in FET output current అనేది దేంతో కంట్రోల్ అవుతుందండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్తో కంట్రోల్ అవుతుంది. సో హెన్స్ ఇట్ ఈజ్ ఏ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఓకే, ఇట్ ఈజ్ ఏ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అండి. దట్ ఈస్ I is directly proportional to E. E is equal to ఏంటండి, V/D. సో I is దేనికి, ఫీల్డ్కి అవుట్పుట్ కరెంట్ కెన్ బి కంట్రోల్డ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ FET ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. FET అనేది ఒక వోల్టేజ్ కంట్రోల్ డివైస్. దట్ ఈస్ అవుట్పుట్ కరెంట్ కెన్ బి కంట్రోల్డ్ బై ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ కరెంట్ అనేది ఇన్పుట్ వోల్టేజ్కి కంట్రోల్ చేస్తుంది అనమాట. సో FET ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఓకే, నెక్స్ట్ FET కన్సిస్ట్ ఆఫ్ హై ఇన్పుట్ రెసిస్టెన్స్. FET అనేది హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది FETకి. సో దట్ ఈస్ ఎంత ఉంటుందండి, గ్రేటర్ దాన్ 1 mega ohm. ఓకే, ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ గుడ్ వోల్టేజ్ యాంప్లిఫైర్. FET అనేది ఒక గుడ్ వోల్టేజ్ యాంప్లిఫైర్ అండి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, FET కన్సిస్ట్ ఆఫ్ హై ఇన్పుట్ రెసిస్టెన్స్ అండి. FET అనేది హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, FET కన్సిస్ట్ హై ఇన్పుట్ రెసిస్టెన్స్ బికాస్ ఇట్స్ ఇన్పుట్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ రివర్స్ బయాస్. ఇన్పుట్ ఎలా ఉంటుందండి, ఆల్వేజ్ ఇన్ రివర్స్ బయాస్లో ఉంటుందన్నమాట ఇన్పుట్ అనేది. సో FET రివర్స్ బయాస్లో ఉంటే ఎప్పుడు ఏమవుతుందండి, హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ FET ఈజ్ it consists of low gain bandwidth. Okay, consists of low gain bandwidth product and low gain ఉంటుంది అన్నమాట, GBW. ఓకే, FET అనేది 2 types అండి, జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అండ్ MOSFET. ఓకే, సో FET అనేది 2 types ఉంటుంది. అవి ఒక JFET, MOSFET. మళ్ళీ JFET అనేది 2 types, దట్ ఈస్ N ఛానల్ FET, P ఛానల్ FET. ఇది ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చెప్పుకున్నామండి. ఈ డయాగ్రామ్ అక్కడ ఈ అంతా వేసుకున్నాం అక్కడ. సో చూసుకోండి, ఎవరైనా చూడకపోతే ఇంట్రడక్షన్ క్లాసు 2 classes ఉంటాయి, అందులో ఉంటుందండి ఇది. సో నోట్ చేసుకోండి అవి. సో N ఛానల్ FET, P ఛానల్ FET. అలాగే MOSFET కూడా 2 types, దట్ ఈస్ దిస్ వన్. Okay, MOSFET is also 2 types, D MOSFET, E MOSFET. So D MOSFET మళ్ళీ 2 types, N channel D MOSFET, అలాగే P channel D MOSFET, అలాగే E MOSFET కూడా 2 types. ఒకటి N channel, నెక్స్ట్ వన్ ఈజ్ P channel. ఈ డయాగ్రామ్స్ నోట్ చేసుకోండి. సో దిస్ వన్. ఓకే, నెక్స్ట్ N ఛానల్ N ఛానల్ JFET అండి, N ఛానల్ JFET. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్. సో దిస్ వన్ నోట్ చేసుకోండి. సో ఇది G1, G2, the source, this is ID, VGS, VDD. Okay, so in N channel FET
N channel junction FET. Source and drain terminals are lightly doped అండి. Source and drain terminals అనేవి lightly doped అవుతాయి and gate terminal is heavily doped. Source drain ఏమో N type అండి, అదే గేట్ ఏమో P type అన్నమాట. Gate is P type semiconductor. FET is a symmetrical device, hence we can interchange source and drain. Source and drain ni interchange చేయొచ్చు. ఓకే, సోర్స్ అండ్ డ్రైన్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఎందుకు? బికాజ్ రెండు కూడా ఎన్ టైపే అండ్ లైట్లీ డోప్డే కాబట్టి సోర్స్ అనేది సిమెట్రికల్, FET అనేది ఒక సిమెట్రికల్ డివైస్ కాబట్టి. నెక్స్ట్, ఇన్ N channel JFET, the output current ID is due to the electrons only, that is majority charge carriers. N channel JFET లో అవుట్పుట్ కరెంట్ ID అనేది is due to only electrons only. ఓకే, due to majority charge carriers. ఓకే, నెక్స్ట్, the output current ID can be controlled by input voltage. ఆల్రెడీ చెప్పుకున్నాం, అవుట్పుట్ కరెంట్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ చేత కంట్రోల్ చేయబడుతుంది. ఓకే, సో డ్యూ టు VGG అనమాట. ఓకేనా. నెక్స్ట్, in N channel JFET, negative terminals of VGG is connected to gate terminal, then it is in reverse bias. Okay, N channel JFET లో negative terminal of VGG is connected to gate terminal అండి. సో then it is in ఎలా ఉంటుందండి, రివర్స్ బయాస్లో ఉంటుంది. సో VGG ఇంక్రీజ్ అవుతుంటే రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి అక్కడ విడ్త్ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. సో VGG increases, then the channel width will be decreases, then output current ID is also decreases. VGG అనేది ఇంక్రీజ్ చేసుకుంటే అది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి ఛానల్ విడ్త్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో అవుట్పుట్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, VGG ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ఎ పర్టికులర్ వోల్టేజ్ ఆఫ్ VGG, దట్ ఈస్ పించ్ ఇన్ వోల్టేజ్, దట్ ఈస్ PP, ఛానల్ విడ్త్ బికమ్స్ జీరో. ఛానల్ విడ్త్ అనేది బికమ్స్ జీరో అవుతుంది. దెన్ అవుట్పుట్ కరెంట్ ID ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఛానల్ విడ్త్ జీరో అవుతుంటే అవుట్పుట్ కరెంట్ ఏమవుతుందండి, జీరో అవుతుంది అనమాట. సో ఎన్ ఛానల్ ఈజ్ VGS ఎలా ఉంటుందండి, నెగిటివ్గా ఉంటుంది. VGS అనేది నెగిటివ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ P type. P channel JFET అండి. P channel JFET. This is P channel JFET. So P channel. Out of these two FETs, we prefer N channel JFET because mobility of electrons is very greater than the mobility of holes. So mobility of electrons అనేది mobility of holes కన్నా గ్రేటర్ కాబట్టి మనం ఏం ప్రిఫర్ చేస్తామండి, N channel FETనే, N channel JFET మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ P ఛానల్లో VGS అనేది పాజిటివ్, అదే N channel JFETలో VGS అనేది ఎలా ఉంటుందండి, పాజిటివ్, నెగిటివ్ కింద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ FET సర్క్యూట్ డయాగ్రామ్. సో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్
A transistor can be analyzed by 4 parameters and 4 parameters ఉంటాయి transistor కి. That is input current II and input voltage VI, output current IO and output voltage VO. Okay na? Whereas FET can be analyzed by using 3 parameters. Only 3 parameters ఉంటాయి FET లో. అదే ట్రాన్సిస్టర్ కి అయితే 4 parameters ఉంటాయి. సో దట్ ఈస్ ఏమేమి ఉంటాయండి, ఏ పారామీటర్స్ ఉంటాయంటే ఇన్పుట్ వోల్టేజ్ VI, అవుట్పుట్ వోల్టేజ్ VO అండ్ అవుట్పుట్ కరెంట్ IO. సో విత్ రెస్పెక్ట్ టు 3 parameters ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ 2 types అండి. ఒకటి డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్, దట్ ఈస్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వన్ ఈస్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో నెక్స్ట్ సో డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ అండి. సో డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వెనకాల పాయింట్స్ ఉన్నాయి, సో డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఓమిక్ రీజియన్, దట్ ఈస్ ఆర్ లీనియర్ రీజియన్. కాన్స్టెంట్ కరెంట్ రీజియన్ ఆర్ సాచురేషన్ రీజియన్. సో దిస్ ఈజ్ VDS saturated, this is cut off region, this is breakdown region, this is VDS breakdown. Okay, this is ID ki and VDS ki graph and okay. So VGS అనేది 0 దగ్గర ఈ క్యారెక్టరిస్టిక్స్, VGS is equal to -1 volt దగ్గర ఈ క్యారెక్టరిస్టిక్స్ and VGS is equal to -2 volts దగ్గర ఈ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ so first point then FET drain characteristics can be characteristics gives the relation between drain voltage VDS and drain current ID at a constant gate voltage VGS. okay, దేనికి మధ్యన తీసుకున్నామండి, VDS కి ID కి, దట్ ఈస్ డ్రైన్ వోల్టేజ్ అండ్ డ్రైన్ కరెంట్ కి మధ్యన మనం గ్రాఫ్ తీసుకున్నాం. సో బై యూజింగ్ డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ వీ డిటర్మైన్ ద డ్రైన్ రెసిస్టెన్స్ RD. ఓకే, డ్రైన్ రెసిస్టెన్స్ RDని చెప్పచ్చు, దట్ ఈస్ RD ఈజ్ ఈక్వల్ టు డెల్టా VDS బై డెల్టా ID, VDS బై ID. ఓకే, సో దట్ ఈస్ ఎక్కడండి VGS అనేది కాన్స్టెంట్లో ఉన్నప్పుడు, ఓకే, కాన్స్టెంట్ గేట్ వోల్టేజ్ ఉన్నప్పుడు. సో డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై యూజింగ్ 4 regions. 4 regions ఉన్నాయి, ఇందాక చూసాం కదండి. ఫస్ట్ ఈజ్ ఓమిక్ రీజియన్ ఆర్ లీనియర్ రీజియన్ అంటాం. దట్ ఈస్ అక్కడ ఎలా ఉంటుందండి, VDS అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు VDS సాచురేషన్. ఇందాక చూసాం కదండి, VDS అనేది దేనికన్నా తక్కువ ఉంది, VDS సాచురేటెడ్ పాయింట్ కన్నా తక్కువ ఉన్న రీజియన్ని మనం అన్నాం ఓమిక్ రీజియన్ ఆర్ లీనియర్ రీజియన్ అన్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్స్టెంట్ కరెంట్ రీజియన్ ఆర్ సాచురేషన్ రీజియన్. దట్ ఈస్ VDS అనేది గ్రేటర్ దాన్ VDS సాచురేషన్ కన్నా ఎక్కువ ఉన్నదన్నమాట. ఎక్కువ ఉన్న రీజియన్ మనం ఏమన్నాం, కాన్స్టెంట్ కరెంట్ రీజియన్ ఆర్ సాచురేషన్ రీజియన్ అన్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ కట్ ఆఫ్ రీజియన్, దట్ ఈస్ VGS ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు VD. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బ్రేక్ డౌన్ రీజియన్ అంటే VDS ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆర్ VDS. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఓమిక్ రీజియన్ అంటే, సో ఇన్ ఓమిక్ రీజియన్ ID linearly increases with respect to VDS in this region. సో లీనియర్గా ఇలా ఇంక్రీజ్ అయింది కదండి. సో ID అనేది లీనియర్గా విత్ రెస్పెక్ట్ టు VDSకి ఇంక్రీజ్ అయింది. ఇన్ దిస్ రీజియన్ FET సాటిస్ఫైస్ ఓమ్స్ లాని సాటిస్ఫై చేస్తుందండి ఆ రీజియన్లో. సో ఇన్ దిస్ రీజియన్ FET కెన్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్ ఆర్ వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్ కింద యూజ్ చేస్తాం. ఏ రీజియన్లో, ఓమిక్ రీజియన్లో ఉన్నప్పుడు. ఓకే, FETని ఎలా యూజ్ చేస్తాం, వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్ ఆర్ వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్. ఓకే, నెక్స్ట్ in constant current region output current ID and output voltage VDS are depend on input voltage VGS. సో ఇన్ కాన్స్టెంట్ కరెంట్ రీజియన్లో దేని మీద డిపెండ్ అయిందండి, VGS మీద డిపెండ్ అవుతుంది. అదే VGS అంటే డిఫరెంట్ VGSలకి డిఫరెంట్ వచ్చినాయి కదండి. ఇదిగో
డిఫరెంట్ VGSలకు డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినాయి కదా. సో దేని మీద డిపెండ్ అవుతుందండి, ఇన్పుట్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇన్ దిస్ రీజన్ ఫెట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ యాంప్లిఫైయర్ ఆర్ స్విచ్ ఇన్ ఆన్ కండిషన్లో యూజ్ చేస్తాం అనమాట. ఏ రీజియన్లో, కాన్స్టెంట్ కరెంట్ రీజియన్లో. ఓకేనా, ఆర్ దీన్ని ఏమంటాం, సాచురేషన్ రీజియన్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ కట్ ఆఫ్ రీజియన్. సో ఇన్ కట్ ఆఫ్ రీజియన్ అవుట్పుట్ కరెంట్ ID ఈజ్ 0. ఓకే, కట్ ఆఫ్ రీజియన్లో అవుట్పుట్ కరెంట్ ఎలా ఉంటుందండి, 0 ఉంటుంది. అండ్ ఇన్పుట్ వోల్టేజ్ VDS ఈజ్ VDD కింద ఈక్వల్ అవుతుంది. సో ఇన్ దిస్ రీజియన్ ఫెట్ ఈజ్ యూజ్డ్ యాజ్ స్విచ్ ఆఫ్ స్టేట్ కింద యూజ్ చేస్తాం. ఓకే, స్విచ్ ఇన్ ఆఫ్ కండిషన్. వెన్ VDS ఈజ్ గ్రేటర్ దెన్ VDS బ్రేక్ డౌన్, ఫెట్ ఈజ్ ఇన్ ఏ రీజియన్లో ఉంటుంది, బ్రేక్ డౌన్ రీజియన్లో ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఆ డయాగ్రామ్ చూసుకుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఫెట్ బ్రేక్ డౌన్ మెకానిజం డ్యూ టు అవలాంచ్ బ్రేక్ డౌన్ మెకానిజం. ఓకేనండి. సో నెక్స్ట్ ఓకేనా, డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. సో ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అండి. సో ట్రాన్స్ఫర్ characteristics gives the relation between input voltage VGS కి and output current ID at a constant VDS. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్. సో VDS దేనికి మధ్య, VGS కి అండ్ ఐడికి మధ్యన మనం గ్రాఫ్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో IDSS అంటే డ్రైన్ టు సోర్స్ సాచురేషన్ కరెంట్ అండి. డ్రైన్ టు సోర్స్ సాచురేషన్ కరెంట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో దిస్ ఈస్ VD VP by VP అనండి. VP by 2 0.3 VP. దిస్ ఈస్ IDSS by 4 IDS by 2 అండ్ IDSS అనమాట. సో నెక్స్ట్, సో ఇన్ VGS 0 అయిందనుకోండి, VGS 0 అవుతుంటే ID ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, IDSS అవుతుంది. అండ్ VGS ఈజ్ ఈక్వల్ టు VP, ID ఈజ్ ఈక్వల్ టు 0 అండి. నెక్స్ట్, బై యూజింగ్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ వీ కెన్ డిటర్మైన్ ట్రాన్స్ కండక్టెన్స్ ఆర్ మ్యూచువల్ కండక్టెన్స్. సో ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ని యూజ్ చేసి మనం మ్యూచువల్ కండక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ GM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, డెల్టా ID బై డెల్టా VGS అనమాట. ఇక్కడ VDS ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, యూనిట్స్ ఏంటి, మో ఆర్ సిమెన్. ఓకేనా. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి, ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ యూజ్ చేసి మ్యూచువల్ కండక్టెన్స్. ఓకే, ఇన్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ IDSS అండ్ VP ఆర్ కాన్స్టెంట్స్, దే ఆర్ ప్రీడిఫైన్డ్ బై ది మ్యానుఫ్యాక్చరర్. IDSSని VPని మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఇవ్వాలన్నమాట. సో ప్రీడిఫైన్ చేయాలి. సో బై యూజింగ్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్, షార్ట్ కీ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ID ఈజ్ ఈక్వల్ టు IDSS ఇంటూ 1 మైనస్ VGS బై VP హోల్ స్క్వేర్. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ నుంచి ఏం తెలుస్తుంది, ID ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు VGS హోల్ స్క్వేర్. సో ఫెట్ ఈజ్ ఏ స్క్వేర్ లా డివైస్. ఫెట్ అనేది ఏంటండి, ఒక స్క్వేర్ లా డివైస్. ఓకే, బై యూజింగ్ షార్ట్ కీ ఈక్వేషన్ వీ కెన్ డిటర్మైన్ ట్రాన్స్ కండక్టెన్స్. ఓకే, సో ట్రాన్స్ కండక్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో టు అబ్టైన్ GM, డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు VGS. ఓకేనా. సో GM ఈజ్ ఈక్వల్ టు IDSS ఇంటూ 2 ఇంటూ మైనస్ 1 బై VP ఇంటూ 1 మైనస్ VGS బై VP అనమాట. ఓకేనా. ఈ షార్ట్ కీ ఈక్వేషన్ ఉంది కదండి, దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసాం అనమాట విత్ రెస్పెక్ట్ టు VGS. సో 1 మైనస్ VGS హోల్ స్క్వేర్ ఉంది కదా. సో 2 ఇంటూ ఇది కాన్స్టెంట్ అవుతుంది కదా, 1 బై మైనస్ 1 బై VP అవుతుంది కదా. సో వేసుకున్నారు. సో GMO ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ IDSS బై VP అనుకుంటే కనుక ఇది లెట్ అండి. ఈ టర్మ్ అంతా GMO అనుకుంటే, సో GM ఈజ్ ఈక్వల్ టు GMO ఇంటూ 1 మైనస్ VGS బై VP.
ఓకే. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ కండక్టెన్స్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ కండక్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్. ట్రాన్స్ కండక్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఐడి బై ఐడిఎస్ఎస్ ఎంత అండి, 1 - VGS బై VP హోల్ స్క్వేర్ కదా ఫ్రమ్ షార్ట్ కీ ఈక్వేషన్. సో దీన్ని స్క్వేర్ రూట్ చేసుకుంటే ఏమవుతుంది, సో స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఐడి బై ఐడిఎస్ఎస్ అవుతుంది. సో ఈ టర్మ్ బదులు మనం ఈ టర్మ్ వేసుకుంటాం అనమాట. సో GM ఈజ్ ఈక్వల్ టు GMO ఇంటూ రూట్ ఆఫ్ ఐడి బై ఐడిఎస్ఎస్. 1 - VGS బై VP ఏమైందండి ఇక్కడ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఐడి బై ఐడిఎస్ఎస్ అయింది కదా. సో GM ఈజ్ ఈక్వల్ టు GMO ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐడి బై ఐడిఎస్ఎస్. ఓకే. నెక్స్ట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. సో యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అండి, దట్ ఈస్ mu. It is the ratio of change in output voltage to the input voltage. It is the ratio of change in output voltage to the change in input voltage. So mu is equal to RD into GM అనమాట. సో RD is equal to ID delta VDS by delta ID కదా, లాస్ట్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం ఇది. అండ్ GM is equal to ఏంటండి, delta ID by delta VGS. ఇక్కడ మనం ఏం కావాలి, చేంజ్ ఇన్ అవుట్పుట్ వోల్టేజ్ ఇంటూ చేంజ్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్ కావాలి. సో mu ఈజ్ ఈక్వల్ టు సో RD ఇంటూ GM అనమాట. సో RD ఇంటూ GM చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, డెల్టా VDS బై డెల్టా VGS. ఎక్కడ డ్రైన్ ID ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ దగ్గర. సో దిస్ ఈజ్ ద యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. ఓకేనా. సో ఇక్కడతో JFET అయిందండి, ఇంకా MOSFET ఉంది. థ్యాంక్ యూ.